ఎన్ని ఇబ్బందులు ఉన్నా 1వ తేదీనే పెన్షన్ అందజేస్తున్నామని స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. మాకవరపాలెం మండలం భీమబోయినపాలెంలో బుధవారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్ పంపిణీ చేశారు. 41,728 మందికి పెన్షన్దారులు ఇస్తున్నాం. దీనికి ఎంత అవుతుంది తెలుసా? ప్రతి నెల నర్సీపట్నానికి చెప్తాను, మిగతా దగ్గర కాదు. నర్సీపట్నం ఒక నియోజకవర్గానికి ప్రతి నెల 1వ తారీఖున 16,07,00,000 రూపాయలు ఇస్తున్నాం. మన మాకరపాలెం మండలం తీసుకుందాం. ఇప్పుడు వరకు నర్సీపట్నం నియోజకవర్గం చెప్పాను నేను. ఇప్పుడు మీ మండలం చెప్తాను. మీ మండలంలో ఎంతమంది పెన్షన్ తీసుకుంటున్నారు మీరు ఎవరికి తెలుసా? 10,024 మంది తీసుకుంటున్నారు ఒక్క మాకరపాలెం మండలంలో. వీరికి ప్రతి నెల 1వ తారీఖుని 4,28,00,000 ఇస్తున్నాం. అదే ఇది గొప్పగా చెప్పట్లేదు. ఇది పేదవారి కోసం, ముసలి వాళ్ళ కోసం, చెయ్య కాలు లేని వాళ్ళ కోసం ఇస్తారు పెన్షన్. అంటే ఇది ఎత్తి పరిశ్రమ ఇవ్వాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించడం జరిగింది. నేను పోయిన సంవత్సరం 17 వర్కులు ఇచ్చాను ఒక్క పంచాయతీకి. దానికి 93 లక్షలు ఇచ్చాను ఒక్క సంవత్సరంలో. ఈ ఒక్క పంచాయతీకి 93 లక్షలు. మళ్ళీ 2వ సంవత్సరంలోకి వచ్చాం. ఈ సంవత్సరం కూడా ఇంకా 2 రోడ్లు 10 రోడ్లు పిలుచుకొని ఇచ్చేస్తాను. మహా ఇదికు 50 లక్షలు అవుతుంది, ఇస్తాను. అంటే భీమబోయినపాలెం అంటే నాకు అభిమానం. మొన్న ఎలక్షన్లో చూశాను నేను. మీ కన్న కొడుకులాగా, మీ తమ్ముడిలాగా చూసి ఇంటింటికి తిరిగి నాకు ఓట్లేశారు. మరి మీ ఊరికి చేయకపోతే నా రుణం ఎలా తిరుగుతుందండి? ఇచ్చాను మొన్న. మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఇస్తాను, మీకు అనుమానం లేదు. 50 లక్షలు కాదు, 90 లక్షలు ఇస్తాను. అది కాకుండా 8 లక్షలు ఇచ్చాను. చింతలూరు గ్రామానికి 35 లక్షలు ఇచ్చాను. సరే, మొత్తం మీద పంచాయతీ అనుకోండి. మొన్న నేను ఏం చేశానంటే ఒక ఫ్యాక్టరీ వచ్చింది మనకి. మొన్న కలెక్టర్ గారు వచ్చి ఫ్యాక్టరీ ఇస్తున్నాం మీకు, ఎక్కడైనా పెట్టచ్చు. నర్సీపట్నంలో, నాతవాడలో పెట్టవచ్చు, నర్సీపట్నంలో పెట్టవచ్చు, ఎక్కడైనా పెట్టచ్చు ఫ్యాక్టరీ. అదేంటంటే పౌడరు, కాఫీ పౌడర్ తయారు చేసే ఫ్యాక్టరీ. అరకు కాఫీ అంటారు, మీరు ఉన్నారనుకుంటున్నా. అరకు కాఫీ అంటారు. వాళ్ళు ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టి పౌడర్ తయారు చేస్తారు. రాజీవ్ గారు మనం వచ్చి సైట్ చూశారు. దాంట్లో సుమారు 500 మంది ఓన్లీ ఆడవాళ్ళే పనిచేస్తారు. 500 మంది కూడా పై వాళ్ళు ఎక్కడే ఇవ్వడానికి వీల్లేదు చెప్పేశాను కలెక్టర్ గారికి కూడా. ఎక్కడి నుంచి తీసుకొస్తే కుదరదు. నర్సీపట్నం వాళ్ళు కూడా ఇవ్వడం. ఓన్లీ ఈ మండలం వాళ్ళకి, ఈ చుట్టుపక్కల గ్రామాలకి ఇస్తాం. నాతవరం ఇచ్చారు అనుకోండి, ఎప్పుడు వస్తారు? మన రాష్ట్రంలో వృద్ధాప్య పెన్షన్ 4,000 ఇస్తామండి మనిషికి. ఇస్తున్నామా? కానీ మిగతా రాష్ట్రాల్లో ఎంత ఇస్తారో తెలుసా? మళ్ళాది రాష్ట్రం, చాలా రాష్ట్రాలు ఉన్నాయి కదా. కొన్ని ఉదాహరణ చెప్తాను. చంద్రబాబు నాయుడు లాంటి లీడర్లు ఎందుకని చెప్తానంటే, ఈ ఒక్క ఉదాహరణ చాలు. 1,600 రూపాయలు. మనం ఎంత ఇస్తామండి? 4,000 రూపాయలు. అంటే మీకు తేడా తెలియకపోతే ఏమవుతుంటే ఏదో అనుకుంటున్నారు. తమిళనాడు పక్కనే, తమిళనాడు దేశం కదా మద్రాసు. ఆ రాష్ట్రంలో ఎంత ఇస్తున్నారు పెన్షన్? 1000. మనం 4,000 ఇస్తూ ఉంటారు, 1000 రూపాయలు ఇస్తున్నారు. అంటే ఎందుకు చెప్తానంటే తెలియాలి జనానికి. ఇంత బాధల్లో ఉండి 4,000 రూపాయలు ఇస్తున్నాం మనం. అప్పులు పోలైపోయిన రాష్ట్రం ఇది. ఆ బ్రహ్మాండంగా ఉన్న రాష్ట్రంలో 1000 రూపాయలు ఇస్తున్నారు. పథకం పెట్టారమ్మా. ఆ పథకం పేపర్లో రావాలా, అందరూ కూడా మాట్లాడాలా. వాళ్ళు వీళ్ళు లేరు. ఎవరైనా సరే 70 సంవత్సరాలు దాటిన వాళ్ళకి, అటువంటి వాళ్ళకి ఏదైనా ఆపరేషన్ చేయాలన్నా, ఏమైనా మందులకు కానీ కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్క మనిషికి 5 లక్షల రూపాయలు ఇస్తున్నారు. 5 లక్షలు కొత్తగా పెట్టారు. దీంట్లో కూడా చూసుకోవచ్చు మీరు. ఆయుష్
ఆయుష్మాన్ వందనా భవన్, వందనా కార్డు 70 సంవత్సరాలు దాటాల. ఎవరైనా పడదు, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా పడదు. వాళ్ళకి ఆపరేషన్ కానీ ఏమైనా 5 లక్షల వరకు ఫ్రీ డబ్బులు. రెండోది నిన్న నిన్న అది మెడికల్ కాలేజ్ ఉంది అక్కడ, జియో ఉందా? మెడికల్ కాలేజ్ జియో ఉందా? చెప్పయా పెద్దనా, చెప్పు. మెడికల్ మరి లేకపోతే మెడికల్ కాలేజ్ తప్పమ్మా. మెడికల్ కాలేజ్ లేదండి, ఉట్టిదే ఆటలే లేదు. రమ్మని దమ్ముంటే ఎవడని రమ్మని మాట్లాడాను. మెడికల్ కాలేజ్ ఆటలే లేదు గవర్నమెంట్ లో. మా వాడు మెడికల్ కాలేజ్ తెచ్చి 5 రూపాయలు ఆఫ్ చేసి అంటాడు. అది ఆటలేదు రా బాబు, చూపించు. ఆట ఉంటే చూపించి నేను ఖచ్చితాను. నేను ఏం అబద్ధాలండి, తప్పు కదా, తప్పు ఇది. రాయండి, ఆటలో చూపించమను, ఆటో చూపించమను. మెడికల్ కాలేజ్ ఆటో సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలి ఆటో. చూపించు, ఒక కాగితం చూపించు నాకు. రైతులు భూములు తీసుకొని ఇష్టం వచ్చి గడియేసి మధ్యలో ఆఫ్ చేసి, ఇప్పుడు ఆడు చేయలేదు ఈడు చేయలేదు, ఏం చేశారు? ఆర్డర్ లేకుండా మెడికల్ కాలేజ్ కడతారండి ఎవడన్నా? మెడికల్ కాలేజ్ ఆర్డర్ లేకుండా పిల్లలు జాయిన్ చేసుకుంటారండి స్కూల్లో? మరి జాయిన్ చేసుకోకపోతే పిల్లలు బ్రతుకులు ఏమైపోతాయండి? 5 సంవత్సరాలు చదువుకున్న తర్వాత ఎక్కడ పోతారు వాళ్ళు? ఆ మాత్రం నాలెడ్జ్ లేకుండా ఎవరు ఇష్టం వచ్చిన మాట్లాడాడు. అసలు వాస్తవం ఏంటి, లోపల ఏంటి ఉంది? మెడికల్ కాలేజీకి భూమి తీసుకున్నారు రైతుల దగ్గర. మెడికల్ కాలేజ్ ఆటలే లేదు. దమ్ముంటే రా చూపించు, ఇక్కడ బియ్యం పైన పాడు చూపించు, నేను వస్తాను. ఇటువంటి తప్పుడు ప్రచారం చేయకూడదండి.